ప్రొద్దుటూరులో సావిత్రిబాయి పూలే కాన్సెప్ట్ గ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీసీ సమైక్య ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే ప్రశంసలు వ్యక్తం చేశారు. మహిళల చదువు ఉన్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. బీసీల అండతోనే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వ పథకాలు మరియు ప్రాధాన్యతల్లో బీసీలకి మొదటి స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులో త్వరలోనే స్థలం సేకరించి బీసీ భవన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బీసీల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మధ్యకాలంలో రామాంజనేయులు గారు కొంతమంది బీసీ సంబంధించిన వాళ్ళ నుంచి సార్ మన పొద్దుటూరులో జ్యోతిరావు పూలే ఉంది, సావిత్రిబాయి పూలేలు కూడా మనం పెట్టినప్పుడు దానికి సార్థకత ఉంటుందని నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. సరే మంచి పని లేవా మీరు అందరూ చేయండి అని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడ పెట్టుకున్నారు, మీరు ఇబ్బంది కలిగజేయద్దని కూడా చెప్పడం జరిగింది. ఆర్ఎంబి పంచాయతీరాజ్ వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేయమని చేసుకోవడం జరిగింది. మరి వెంటనే రామాంజనేయులు గారు వీళ్ళందరూ కలిసి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని తయారు చేసి మధ్యకాలంలో విగ్రహావిష్కరణకు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఏదేమైనా బీసీ సావిత్రిబాయి పూలే మరి బాపురావు పూలే వీళ్ళందరికంటే సావిత్రిబాయి పూలే మహిళల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళల యొక్క అందరికి కూడా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా సమాజంలో దేశంలో భారతదేశంలో ఉండబడిన జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకొని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని, ముఖ్యంగా మహిళల చదువును బాగా ప్రోత్సహించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. మరి అటువంటి వారిని మన పొద్దుటూరు పట్టణంలో మనం విగ్రహాలను స్థాపించుకోవడం జరిగింది. కానీ వచ్చిపోయే వాళ్ళందరూ ఎవరు వీళ్ళని తెలుసుకొని మనసులో విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడైనా కనీసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళ సంస్కర్తలు వీళ్ళనేది కూడా తెలుసుకునే దానికి అవకాశం ఉండాలన్న మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే కారకులు బీసీ. మీ అందరి యొక్క సహకారంతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం మాట్లాడుతూ బీసీలకు అన్ని రకాల న్యాయం చేయాలని నన్ను కొంతమంది చెప్పడం తప్పకుండా ఈ ప్రభుత్వం బీసీలకు అధికారానికి వచ్చిన ప్రభుత్వం కాబట్టి అన్ని రకాల ప్రాధాన్యత బీసీలకు ఇచ్చిన తర్వాతనే మిగతా కులాల వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ బీసీల యొక్క ఓటింగ్ లోనే ఎక్కువ శాతం, దాదాపు 50-60% ఉండబడిన బీసీల యొక్క కారణంగానే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏర్పాటు కావడం జరిగింది కూడా ప్రభుత్వం. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ ఒకటి బీసీ భవన్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా బీసీ భవన్ శాంక్షన్ చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో స్థల సేకరణ అనేదాన్ని కూడా నేను ఇప్పటి నుంచో మీకు అందరికీ పెద్దలకు తెలియజెప్తున్నాను. ఎక్కడైతే మనకు బీసీ భవన్కు స్థలం బాగుందో మీరందరూ ఇప్పటి నుంచో దాన్ని స్థలాన్ని ఎన్నిక చేయండి. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి బీసీ భవన్కు నిధులు మంజూరు చేస్తాము, ఆ స్థలం కూడా మంజూరు చేస్తాము. కాబట్టి అన్ని రకాల బీసీలకు అన్ని రకాల ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎన్నికల్లో పర్సెంటేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. తొందరలోనే మళ్ళా మన భారతదేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ తప్పకుండా 2029 ఎన్నికల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే దానికోసం చట్టం తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఉండబడిన జనాభాలో మహిళలు కూడా సగభాగం ఉన్నారు. కాబట్టి అన్ని రకాల దాంట్లో కూడా ప్రభుత్వం సహకారం అందించి వారందరినీ అన్ని రకాల ప్రోత్సహించి చట్టసభల్లో కూడా 33% మహిళలు ఉండేదాని కోసం చట్టాలు తేవడం జరుగుతుంది. కాబట్టి మనమందరం గమనించండి, మనం